హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా మేము గుంటూరులో స్వీటీ వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళ గృహప్రవేశానికి అయితే వెళ్ళామండి. కజిన్స్ అందరూ కలిసాము. సూపర్గా అయితే ఎంజాయ్ చేసాము ఒక 4 days. ఈ వీడియోలో అవన్నీ మీకోసం అయితే చూపిస్తాను. ఉదయాన్నే కిట్టు తోరణాలు అయితే కట్టేశారండి. మార్నింగ్ 7కి ముహూర్తం అనమాట. పంతులు గారు అయితే ఫుల్గా హడావుడి చేశారు. ముందుగా గోమాతకి అయితే పూజ చేశారండి. వాటిని ఇంటి లోపలికి పంపించిన తర్వాత మెయిన్ పూజ చేసేసి గృహప్రవేశం అయితే చేశారు. ఈ హౌస్ వచ్చేసి ఓల్డ్ గుంటూరులో తీసుకున్నారు. 2 BHK ఇండివిజువల్ హౌస్ అనమాట. ఈ హౌస్కి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో రోడ్ అయితే వచ్చిందండి. ఆ హౌస్ చాలా బాగుంది. అండ్ మన స్వీటీనే పాలు పొంగిచ్చిందండి. ఇక్కడ ఇటుకలతో పొయ్యి అయితే రెడీ చేసేసి పొంగల్ని అయితే ప్రిపేర్ చేశారు. మార్నింగ్ గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను కిట్టు బయటకైతే వెళ్ళామండి. రేపు మా నాన్న బర్త్డే అని చెప్పేసి కేక్ తీసుకొద్దామని వెళ్ళాము. అందరూ ఈరోజు మార్నింగ్ పూజ చేసుకున్నారు కాబట్టి ఎగ్లెస్ కేక్ తింటాము అనేసరికి ఎగ్లెస్ కేక్ కోసం అయితే చాలా షాపులు అయితే తిరిగేసాము. ఫైనల్గా జస్ట్ బేక్లో ఎగ్లెస్ కేక్ అయితే దొరికేసింది. అండ్ రిటర్న్లో కిట్టు ఆగడు కదా, కిట్టు కోసం అని చెప్పేసి ఎగ్ మసాలా తిందామని చెప్పేసి గుంటూరులోని గౌరీశంకర్ థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఎగ్ మసాలా చాలా ఫేమస్ అండి. ఒక ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఎప్పుడైనా వెళ్తే కనుక ట్రై చేయండి. నైట్ టైము ఇంటిని ఫుల్గా లైట్స్తో అయితే డెకరేట్ అయితే చేశారు. మీకు చెప్పాను కదా 2 sides రోడ్ అయితే ఉంటుంది. అండ్ దీని తర్వాత మా నాన్నగారి కేక్ కటింగ్ అయితే చేసామండి. ఇది వచ్చేసి మా నాన్నగారి 57th బర్త్డే. నెక్స్ట్ డే నైట్ కజిన్స్ అందరం కలిసి నాని మూవీ సరిపోదా శనివారంకి అయితే వెళ్ళామండి. మొత్తం 10 members అయితే వెళ్ళాము. పిల్లలందరూ వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉండి ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు. గుంటూరు భాస్కర్ థియేటర్లో సెకండ్ షోకి అయితే టికెట్స్ బుక్ చేశారండి. అందరం ఫైనల్గా బైక్స్ మీద అయితే వెళ్ళిపోయాము. ఎలా ఉందండి సినిమా? సరిపోదా శనివారం అదిరిపోయిందంట. నాని ఫ్యానా? కంపెనీసి నాని ఎంకరేజ్ చేస్తాను. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్. స్క్రిప్ట్ సెలక్షన్ బాగుంటుంది, యాక్టింగ్ కూడా బాగుంటుంది. ఇంకోటి ఎస్జే సూర్య హైలైట్. స్వీటీ అయితే సినిమా ట్రైలర్ చూసి ఎస్జే సూర్య అనే హీరో అనుకుంది. ఈజ్ ద మెయిన్ పిల్లర్. అవునా స్వీటీ? ఎక్కడున్నావు అసలు? ఉన్నావా? ఇంకో బ్యాక్ బోన్ ఏంటంటే వివేక్ ఆత్రేయ, మంచి డైరెక్టర్. ఓకే, వహిదా కూడా ఉంటే బాగుండేది. అంటే మా పూజ హడావిడిలో ఉంది. మిస్ అయిపోయింది. నేను గుంటూరులోనే నా ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేశానండి. ఆ రోజుల్లో హాస్టల్లో ఉండేటప్పుడు వీకెండ్ వస్తే చాలు నా సెంటర్కి వచ్చేసి మూవీస్ అయితే చూసేవాళ్ళము. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది. అండ్ ఫ్రైడే మార్నింగ్ వచ్చేసి శ్రీలేఖ వాళ్ళ కొత్త ఇంట్లో వరలక్ష్మి పూజ అయితే చేసుకుందండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేశారు. ఒకవైపు లేడీస్ అందరూ పూజలో బిజీగా ఉన్నారండి. అండ్ పిల్లలు అయితే ఫుల్గా గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. సిస్టర్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది వాళ్ళ కజిన్స్తో. ఫ్రైడే ఈవినింగ్ నుండి గుంటూరులో కంటిన్యూస్గా వర్షం అయితే స్టార్ట్ అయిందండి. రోడ్స్ మీద ఫుల్గా వాటర్ నిండిపోయింది. మేమైతే చిన్న చిన్న పడవలు చేసేసి నీటిలో వేసాము. ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేసాము. అండ్ ఫైనల్గా సండే ఆఫ్టర్నూన్ వచ్చేసి నాన్ వెజ్ భోజనాలు అయితే పెట్టేశారండి. నాటుకోడి కర్రీ, మటన్ దమ్ బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. అండ్ ఈ రోజుతో మా గుంటూరు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కజిన్స్ అందరితో సూపర్గా అయితే ఎంజాయ్ చేసాము. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.